చేయడం జరిగింది. ఏఎస్ఎల్ అంబులెన్స్ అన్నట్టు దాంట్లో ఇంక్లూడింగ్ వెంటిలేటర్తో పాటు ఎవరైనా పోయినా రెస్క్యూయర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ ఈ టీం పోయిన వాళ్ళకు కూడా ఏమైనా ఎక్కడైనా ఏమైనా జరిగినా కానీ ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేసే విధంగా నేను ఉదయం చెప్పగానే వాళ్ళు మధ్యాహ్నం వరకు 3 అంబులెన్సులు కూడా వచ్చినాయి. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీఎం గారు ప్రతి గంటకోసారి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే మాకు పూర్తి నమ్మకం కలుగుతున్నది. నిజంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళన్నీ వాళ్ళు వీడియోస్ మేము చూస్తున్నప్పుడు ప్రాణాలకు తెగించి ఉత్తరాఖండ్ లో గతంలో ఏ విధంగా 41 మందిని సేవ్ చేసిండ్రో ఆ విధంగా ఇక్కడ సేవ్ చేస్తారనే నమ్మకం ఉన్నది. సేవ్ చేయాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారికి అదే చెప్పాను నేను, మీరు ఏమైనా కానీ ఇంకా ఇటువంటి ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన ప్లేసెస్ ఉంటే అక్కడ సేవ్ చేయబడి ఉంటే చెప్పండి, వాళ్ళని సపరేట్ గా ప్రభుత్వ పరంగా మేమే పిలిపిస్తాం, మీ కంపెనీకి సంబంధం లేకుండా మేమే పిలిపిస్తామని చెప్పడం జరిగింది. అందుకనే ఎల్ఎన్టీకి వచ్చిన ఈయన ఉప్పర్ కూడా తన వెరీ ఫేమస్ మ్యాన్. ఎల్ఎన్టీలో 45 ఏళ్లకి ఓన్లీ టనల్ వర్కే చూస్తాడు. దాంతోపాటు నేషనల్ వాళ్ళ జియాలజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర వాళ్ళందరితోనూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ కుమార్ గారు, రంగనాథ్ గారు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేశాం. ఇప్పుడే ఏది ఏమైనా సరే మేము మీరు అందరం కూడా ఆ దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రయత్నాన్ని అల్లి చేస్తున్నాం. తప్పకుండా మాకైతే నమ్మకం ఏర్పడ్డది ఎక్కడో దగ్గర వీళ్ళు ఉండుంటారని. మీరు చూడండి, 17 మంది ఉత్తరాఖండ్ లో ఒక గుట్ట మొత్తం కూలిపోయిన తర్వాత దొరికిందంటే అది దేవుని మహత్యం. మనకు కూడా పెద్ద తిరుపతి తర్వాత మన దేశంలోనే పెద్ద దేవాలయం ఉందంటే శ్రీశైలం మల్లన్న పక్కనే ఉన్నాడు. రక్షిస్తారని నమ్మకం ఉంది, రక్షించాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రమాదంలో ఎవరైనా చిక్కున్న వారు కానీ కొంచెం దూరంకి వెళ్ళైనా సరే వాటర్ ఫ్లో తగ్గితే స్నిఫర్ డాగ్స్ అంటారు కదా, మనం దొంగందర కానీ మర్డర్లు కానీ మనిషి వాసనతో వాళ్ళకు వాళ్ళ సిగ్నల్స్ కానీ వాళ్ళ బ్లడ్ పాయిస్తే గుర్తుపడతారు. అసలు స్నిఫర్ డాగ్స్ కూడా తెప్పిస్తాం. అంటే ఏ ఛాన్స్ వదిలిపెట్టుకోదలుచుకోలేము మేము. మాకు ప్రతిపక్షాలతోని వాళ్ళ విమర్శలతోని మాకు పని లేదు. నిన్న మొన్న ఈ రోజు 3 రోజులుగా మీరు చూస్తున్నారు. ఈ రోజు నైట్ కూడా మొత్తం కూడా మేము అక్కడ ప్రాజెక్ట్ సైట్లోనే ఉంటాం, ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటాం. మేము తప్పకుండా ఏ ఛాన్స్ వదిలిపెట్టుకు ఇప్పుడే చెప్పినాం, ప్రపంచంలో ఎక్కడ కానీ ఛాన్స్ ఉన్నా సరే ఏముంది స్పెషల్ ఫ్లైట్ అని పెట్టినా తెప్పిస్తాం అక్కడి నుంచి అని. 8 మందిని రక్షించాలి. మన ప్రాజెక్టు మన ప్రాంతంలో 1000 కిలోమీటర్లు ఉత్తరాఖండ్కి వెళ్ళి, జార్ఖండ్కి వెళ్ళి 4, కాశ్మీర్కి వెళ్ళి 1, యూపీకి వెళ్ళి 1, ఇంకా పంజాబ్కి వెళ్ళి 1 ఉన్నారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి 1 ఉన్నారు. మొత్తం 8 మంది ప్రాజెక్టు మేనేజర్ ర్యాంక్ వాళ్ళు సీనియర్లు ఉన్నారు. ఎవరైనా కానీ అది కూలీ కానీ ఆఫీసర్ కానీ రక్షించే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని మా ఆఫీసర్లు కూడా అదేవిధంగా, పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. తప్పకుండా మాకైతే నమ్మకం ఉన్నది. ఇప్పటిదాకా చర్చించడం, మళ్ళా 2 గంటల తర్వాత వీడియోస్ వచ్చిన తర్వాత మళ్ళా రివ్యూ చేసుకుంటాం. ఏమి లేదు, వాటర్ బాగా వస్తున్నది. మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు, వాటర్ నీళ్లు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు, ఆగిపోతుంది మిషన్ పట్టుకుంటే మనిషి ఎంతసేపు అయినా ఉండగలుగుతాడు. కానీ మొత్తం బురదనే, నీళ్లు వచ్చినా కానీ బురదలో కలిసిపోయేసరికి ఆ బురద గిట్ల ఏమన్నా లోపలికి మింగేసి నిన్న రాత్రి ఒక టీం పోయింది. సుదేశ్ నారాయణ అని అసిస్టెంట్ కమాండెంట్ ఆయన. నైట్ 11కి పోతే మార్నింగ్ 7:30 వరకు ఒక చుక్క మంచినీళ్ళు తాగలేదంట. అందుకని మధ్యాహ్నం 3 గంటలు పోయేటప్పుడు నేనే స్పెషల్ గా ఆఫీసర్స్ చెప్పి ప్రతి ట్రైన్ లో మొత్తం వాటర్ క్యాన్స్ పెట్టించాం. వాటర్ క్యాన్స్ పేరు ఉండాలని. అన్నం లేకున్నా కానీ నీళ్ళు లేని బతకలేము మనం. లోపలికి మట్టిపోయింది అనుకో కనీసం నీళ్ళు తాగడానికి బతాం. ఆ మడ్ ఉన్నది కాబట్టి మాకు భయం అవుతున్నది. అందుకని వాటర్ క్యాన్స్, వాటర్ ఫ్లషింగ్ అవన్నీ కూడా రెగ్యులర్ గా చేస్తున్నాం. అన్ని కూడా వీడియోస్ మాకు అక్కడికి వెళ్లి లోపల వాళ్ళ బిఎస్ఎన్ఎల్ వైఫై పనిచేస్తుంది, మాకు రెగ్యులర్ గా పంపిస్తూనే ఉన్నారు. ఏది ఏమన్నా సరే ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఇలాంటి దేశంలో ప్రపంచంలో ఎన్నో చూసింటారు ఎన్డీఆర్ వాళ్ళు. అందుకని వాళ్ళకు చెప్పే ఐడియాలు, వాళ్ళు చేసే కార్యక్రమాలకు మేము మోరల్ సపోర్ట్ గా
ఇక్కడ మేము దగ్గర ఎందుకున్నామంటే ధైర్యం ఉండాలి. ఆ కుటుంబాలతో కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు. ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి లింక్ చేసినాం, రంగనాథ్ గారు చేసిండ్రు. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 ఇప్పుడు చాలాసేపు ట్రై చేసినాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్ర మార్క్ మొత్తం ఆ టన్నల్ ఏరియానే 2 కిలోమీటర్ దోమలపేట ఏరియానే చూపిస్తున్నది. అది మళ్ళీ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు. దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టము. ఇక్కడనే ఉంటాం, అందరం కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎత్తలేదు, ఫోన్ ఎత్తలేదు, రింగ్ అవుతుంది. అలా వైఫ్ ఏం మాట్లాడక ఆమె చెప్పింది ఇదే నెంబర్కి మాట్లాడినా అని చెప్పి మాకిస్తే మేమందరం ట్రై చేస్తే మాట్లాడింది. అంటే రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది కానీ ఆమె చెప్పిన నెంబర్ ఆమె పొద్దున మాట్లాడిందంట. డ్యూటీకి పోయారు 22 మార్నింగ్ మాట్లాడింది. ఇప్పుడు నేను మాట్లాడితే నా దాంట్లోకి రింగ్ అయింది, రంగనాథ్ గారికి రింగ్ అయింది. వాళ్ళు చాలాసేపు రింగ్ అయిన తర్వాత రెడ్ మార్క్ మీ లొకేషన్ షేర్ చేసి మళ్ళీ హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి దేశాల్లో కూడా మళ్ళీ ఇప్పుడు అది కట్టండి ఛార్జింగ్ పోయినట్టు. సో అట్లా డిఫరెంట్ వాళ్ళు అక్కడ 8 మంది దగ్గర ఉన్న ఫోన్లతో పాటు లొకేషన్స్ కూడా షేర్ చేసడానికి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. అవన్నీ కూడా నడుస్తున్నాయి. మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ ఫర్దర్గా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఏం చెప్పలే, ఇంకా మాకు బతుకుతాడనే నమ్మకం ఉంది, బతికిందనే అనుకుంటున్నాం. మేము ఎందుకు కూడా అప్పుడే నమ్మకాన్ని పోదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చింది. అమెరికా లాంటి కంపెనీ అలాగే ఇప్పుడు ఎల్ఎన్టీలో ఇప్పుడే చెప్పాను నేను, క్లాస్ సూపర్ అనే వ్యక్తి 45 ఇయర్స్ టనల్స్ వర్క్ చేసాం. ఇంకా కూడా ఇప్పుడు జయప్రకాష్ రాబిన్స్కి చెప్పినాం, అమెరికాలో మీ బాస్ మీ కంపెనీకి తెలిసిన ఎవరైనా పెద్ద టనల్స్ కంపెనీ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపియమని చెప్పారు. 17 రోజుల తర్వాత ఉత్తరాఖండ్ గుట్టనే కూలిపోయింది మొత్తం. అందుకనే మాకు హోప్స్ ఉన్నాయి.